ప్రత్యర్థులను అన్యాయంగా ఎలా వేధించాలి, కక్ష సాధింపుతో ఎలా నరకయాతన పెట్టాలి, అరాచకాన్ని చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేర్పుతోందని ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. రానున్న కాలంలో తాము అధికారంలోకి వచ్చాక ఇప్పుడు టీడీపీ చేస్తోన్న దుర్మార్గాలకు ఇంతకన్నా ధీటుగా బదులిచ్చేలా చంద్రబాబు నాయుడు కూటమి వ్యవహరిస్తోందని ఆరోపించారు. ఆ పరిస్థితులు వచ్చినప్పుడు టీడీపీ నేతల్లా తాము గుంటనకల్లా వ్యవహరించేది లేదని, పులి పంజా విసిరితే ఎలా ఉంటుందో చూపిస్తామని హెచ్చరించారు ఆయన. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం నుంచే ప్రతిపక్ష నేతలను, ఆ పార్టీ సానుభూతి పరులను వెంటాడి వేటాడి వేధించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. కూటమి కక్ష సాధింపులో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ ఎంపీ నందిగం సురేష్ పై అక్రమ కేసులు పెట్టి 4 నెలలుగా అక్రమ నిర్బంధంలో ఉంచారు. నందిగం సురేష్ ను జైల్లో పరామర్శించిన పార్టీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ వైఖరిపై నిప్పులు చెరిగారు. మాజీ ఎంపీ స్థాయి నేతను జైల్లో అత్యంత దుర్మార్గంగా అవమానిస్తున్నారు. కనీసం మంచినీళ్లు కూడా అందించడం లేదని ఆయన ఆరోపిస్తున్నారు. అక్కడ లోపల కూడా ఎలా ట్రీట్ చేస్తున్నారని చూస్తే హృదయ విదారకంగా ఉంది. ఓ మాజీ ఎంపీ కనీసం ఇవ్వాల్సిన ఇది కూడా ఇవ్వట్లేదు. దాని మీద మేము ఎక్కువ అడిగితే మరింత కక్ష సాధింపుతో పోతున్నాం. నేరుగా ముఖ్యమంత్రి కొడుకు ఫోన్లు చేస్తాడు, ఏది ఎట్లా నడవాలని ఇక్కడ డైరెక్షన్స్ ఇస్తారు. అధికారులు ఇక్కడ ఉండేవాళ్ళు అది ఫాలో కాకపోతే ఏమవుతుందని భయంతో కొంతమంది, అడుగులకు మడుగులు ఎత్తేవాళ్ళు మరికొంతమంది. తాగడానికి వాటర్ బాటిల్ తెచ్చుకుంటామంటే కూడా అలౌ చేయట్లేదు, మినిమం ఫెసిలిటీస్ క్రియేట్ చేయట్లేదు. అలాగే 4 నెలలు భరిస్తూ వచ్చారు. మేము పార్టీ జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీటన్నిటి మౌనంగానే భరిస్తున్నాం. రాజకీయ ప్రత్యర్థులను చిత్రవధలకు గురి చేసేలా ఎలా వేధించుకు తినాలో చంద్రబాబు నాయుడి కూటమి తమకి నేర్పిస్తోందని సజ్జల విమర్శించారు. హెరాస్మెంట్ అంటే ఎట్లుంటుంది, ఇదిగో ఇట్లా ఉండాలి అని కూడా మాకు నేర్పిస్తున్నారు. భవిష్యత్తులో వీళ్ళని ఒక్కొక్కరిని ఏం చేయాలి, ఎట్లా చేయాలి రాసి పెట్టుకుని అనేది మాకు నేర్పిస్తున్నారు. వైఎస్ఆర్సీపీకి, మాకు, నాయకులకు, కార్యకర్తలకు. జగన్మోహన్ రెడ్డి గారు ఇందులో 5% 1% అయినా ఈ ధోరణితో వ్యవహరించే వాళ్ళు అయింటే చంద్రబాబు నాయుడు మేము వచ్చిన 3 నెలలకే జైల్లో ఉండేవారు. 2019 తర్వాత మేము వచ్చాక ఆ రోజు ఆయన అట్లా అనుకోనందువల్లే చంద్రబాబు నాయుడు కింద కేసుల మీద ఎంక్వైరీలు జరిగి దర్యాప్తులు జరిగి ఆ తర్వాత ఫైనల్ దీనిగా ఆయన అరెస్ట్ చేశారు తప్ప. ఇప్పుడు ఈ రోజు చంద్రబాబు నాయుడు రాగానే ఏం చేస్తున్నాడు, 3 నెలల్లో తన కేసులు ఎట్లయితే ఇచ్చాలని ఆయన చూసుకుంటున్నాడు. అధికారంలో ఉన్నాం కదా అని చంద్రబాబు నాయుడు అనుకో పేట్రేగిపోతోందన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. అధికారులు కూడా పాలకపక్షం కొమ్ము కాస్తూ అన్ని రకాల నిబంధనలు, చట్టాలను ఉల్లంఘిస్తూ అరాచకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కూటమి ఇదే దుర్నీతిని కొనసాగిస్తే రేపు తాము అధికారంలోకి వచ్చిన తరువాత పులి పంజా దెబ్బ ఎలా ఉంటుందో చూడాల్సి వస్తుందని సజ్జల హెచ్చరించారు. మౌనంగా ఉన్నాము, ఇదంటే చేతకాక కాదు, గతంలో చేతకాక కాదు, ఫ్యూచర్లో కూడా చేయలేక కాదు. ప్రజలు మనకు అధికారం ఇచ్చింది, ప్రజలను చూసుకోవాలా. ఆ ఉద్దేశం లేకపోతే ఎట్లా వ్యవహరిస్తారో ఆ ఉద్దేశం లేదు. ప్రజలకు క్వశ్చన్ చేయకుండా డైవర్షన్ పాలిటిక్స్ ఎట్లా చేయాలనేది చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడు, అది ఎల్లకాలం చెల్లవు. కొత్త పద్ధతులకు పోతున్నారు. సాక్ష్యాలు సృష్టించడము, ఎవరితోనో రాయించుకోవడము, కన్ఫెషన్లను చేయడము, అరెస్టులు చేయడము. ఏమో మా చేత కాదా, 3-4 గంటల్లో మేము రామా, వచ్చిన తర్వాత మేము ఆపితే మాత్రం ఆగుతారా మా వాళ్ళు? ఎక్కడికక్కడ ఇదే పని చేయడం మొదలు పెడితే వాళ్ళ పరిస్థితి ఎట్లుంటుంది? నక్క తెలివితేటలతో గుంటనక్కల్లాగా వ్యవహరించి చేసేంత తెరచాటు ఉండదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అలాంటి వ్యవహారాలు చేయాల్సి వస్తే పులి పంజా ఎట్లుంటుందో అట్లా దెబ్బ తగులుచి, దీనిగా చెప్పట్లా, నాటకీయంగా కూడా చెప్పట్లా, దెబ్బ తగిలిన వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది. నువ్వు ఆ దెబ్బ కొడుతున్నావు అంటే, ఎట్లయినా కొట్టచ్చని నువ్వు చూపిస్తున్నావు అంటే, ఆ ఎట్లయినా కొట్టడంలో నీకంటే బలంగా కొట్టగలిగిన శక్తి వైఎస్ఆర్సీపీకి ఉంది. ఇప్పటికైనా కూటమి నేతలు, ప్రభుత్వంలో ఉన్న అధికారులు తమ పరిధుల మేరకు వ్యవహరించాలని, లేని పక్షంలో ఇబ్బందులు తప్పవని ఆయన వార్నింగ్ ఇచ్చారు. అభిమానులుగా కార్యకర్తలుగా ఉన్న పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారిని ఓన్ చేసుకున్న కార్యకర్తలు ఉన్న పార్టీ, ఈ దెబ్బ చాలా భయంకరంగా ఉంటుంది. ఇప్పటికైనా ప్రాప్తకాలజ్ఞతతో, అంటే ఆలోచించి చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కానీ, మనమే ఒక విత్తనం వేస్తున్నాం, ఇది పెద్దది అయినాక రేపు మనకే తగులుతుందని వాళ్ళు రియలైజ్ అయితే వాళ్లకు మంచిది, రాష్ట్రానికి మంచిది, ప్రజలకు కూడా మంచి జరుగుతుంది. ఇంతే మేము విజ్ఞప్తి చేయగలిగారు. ఇది ఎల్లకాలం ఉండదు, సీజన్ మారుతోంది. 5-6 నెలలు అయింది, ఇప్పటికే మొదలైంది.
ఇంకొక 5-6 నెలలు అయితే వాళ్ళు కడుక్కోవడానికే కుదరదు. వాళ్ళు గొడవలతో సరిపోతుంది. ఆ తర్వాత 2 ఏళ్ళు అయితే ఎన్నికలు వస్తాయి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, వచ్చే కాలాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించమని, ఆ విజ్ఞత వాళ్ళకు ప్రసాదించమని కోరుతున్నాం. చంద్రబాబు నాయుడు గారు కానీ ఆయన చుట్టూ ఉండేవాళ్ళకి కానీ. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు చట్టాలను ఎన్నడూ తమ చేతుల్లోకి తీసుకోలేదని సజ్జల గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు మాత్రం అధికారంలోకి వచ్చింది లగాయితూ తనపైన తమ పార్టీ నేతలపైన ఉన్న అవినీతి కేసులను ఎలా మాఫీ చేసుకోవాలి అన్న ఆలోచనతో రెచ్చిపోతున్నారని సజ్జల ఆరోపించారు. అదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఏ విధంగా భయభ్రాంతులకు గురి చేయాలన్న ఆలోచనతోనే కుట్రలు చేసుకుపోతున్నారని, అరాచకంతో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.